ఒక్కోసారి భక్తుడు తన బాధను దేవునితో ఎలా పంచుకొని మాట్లాడతాడు అంటే, ఇంకా దేవుడు నా సొంతం, ఇంకా ఆయన నాకు మాత్రమే సొంతం. నేను ఏమడిగినా నా మాట వింటాడు, నా మాట కాదనడు ఆయన అనే ఒక పూర్తి నమ్మకంతో హృదయానుసారంగా దేవునితో మాట్లాడేటప్పుడు ఇదిగో ఇలాగే దావీదులాగే ఉంటాడు అనిపిస్తుంది. మరి ఈ దావీదు 5వ కీర్తన మనం పరిశీలించినట్లయితే తన హృదయ ఘోషణంతా దేవుని ముందు ఎలా వెల్లడిస్తున్నాడు, ఆయన మరి విన్నపాలను ఏ విధంగా చెబుతున్నాడు, మరి ఆయన బాధలు దేవుడు తీరుస్తాడా, మరి ఈ కీర్తనలో మనం పరిశీలిద్దాం. యెహోవా నా మొర విను, నా మూలుగులు గురించి ఆలోచించు, నా రాజా నా దేవా నా ఆర్తనాదం ఆలకించు, ఎందుకంటే నేను ప్రార్థన చేసేది నీకే. యెహోవా ఉదయాన నా ఆర్తనాదం నువ్వు వింటావు. తెల్లవారే నా విన్నపం నీ దగ్గరికి తెచ్చి ఆశతో కనిపెట్టుకొని ఉంటాను. నీవు దుష్టత్వాన్ని సమర్థించే దేవుడివి కాదు. చెడుతనం చేసేవాళ్ళు నీకు అతిథులుగా ఉండరు. దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళను నువ్వు ద్వేషిస్తావు. అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించే వాళ్ళను, మోసగాలను యెహోవా ద్వేషిస్తాడు. నేనైతే గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. భయభక్తులు కలిగి నీ పవిత్రాలయం వైపు వంగి నమస్కరిస్తాను. యెహోవా నా శత్రువులను బట్టి నీ నీతి మార్గంలో నన్ను నడిపించు. నా ఎదుట నీ మార్గము తిన్నగా చెయ్యి. వాళ్ళ నోట సత్యం లేదు, వాళ్ళ అంతరంగం దుర్మార్గం, వాళ్ళు కంఠం తెరిచిన సమాధి, వాళ్ళు తమ నాలుకలతో ఇచ్చకాలు పలుకుతారు. దేవా వాళ్ళను అపరాధులుగా ప్రకటించి వాళ్ళ పథకాలకే వాళ్ళ పతనానికి కారణమగుగాక. అసంఖ్యాకమైన వారి అతిక్రమాలను బట్టి వాళ్ళను తరిమికొట్టు, ఎందుకంటే వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేశారు. నీలో ఆశ్రయం కోరిన వాళ్ళు అందరూ సంతోషిస్తారు కదా. నువ్వు వారిని సంరక్షిస్తావు గనక వారు ఉప్పొంగిపోతారుగాక. నీ నామాన్ని ప్రేమించే వాళ్ళు నీలో ఆనందించుదురుగాక. ఎందుకంటే యెహోవా నువ్వు న్యాయవంతులను ఆశీర్వదిస్తావు. నీ డాలుతో కప్పినట్టు నువ్వు వాళ్ళను దయతో ఆవరిస్తావు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దావీదు మహారాజు యొక్క అత్యంత పశ్చాత్తాపంతో కూడిన నమ్మకాన్ని, ఆయన విశ్వాసం ఎలా ఉందంటే, ఆయన చేసిన దోషాలన్నీ ఆయన కళ్ళ ముందు ఉన్నాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునిపై భారం వేశాడు. ఎందుకంటే ఆయన మళ్ళీ తన దోషముల వైపు వెనుక తిరిగి చూడలేదు కనుకనే అంత విశ్వాసంతో అలా ప్రార్థన చేయగలుగుతున్నాడు, అలా దేవునితో మాట్లాడగలుగుతున్నాడు. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మరి ఆయన పాపాన్ని క్షమించి పశ్చాత్తాపపడే వారికి హృదయానుసారంగా తన దీవెనలను కురిపించి రక్షణను ఇచ్చే దేవుడు. కాబట్టి ఎవరైనా సరే భూమి మీద పాపం చేయలేని మనిషి అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు అది స్వయంగా చెప్పారు. మరి ఏ ఒక్కరైనా మీలో పాపం లేదని చెప్పగలరా అని అడిగినప్పుడు ఎవరూ చెప్పలేకపోయారు కదా. అది భూమి మీద ఏ మానవుడు కూడా దానికి సమాధానం చెప్పలేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాపం వలన వచ్చినవారు కాబట్టి. అంటే తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడివే కావచ్చు. మరి నువ్వు తల్లి గర్భం నుండి బయటికి వచ్చి వృద్ధాప్యం వరకు నువ్వు యోబు వలె నీతిమంతుడుగానే బ్రతకవచ్చు. కానీ నీకు జన్మ పాపం అంటూ ఉంటుంది కదా. అంటే నువ్వు పరిశుద్ధతతో కలిగి భూమి మీదకి రాలేదు కాబట్టి నువ్వు పాపం ద్వారానే బయటికి వచ్చావు కాబట్టి అది జన్మ పాపం. మరి ఆ జన్మ పాపానికి మరి కూడా దేవుని సన్నిధిలో మనము ఆ పాపాన్ని కూడా ఒప్పుకోవాలి.